తిరుపతిలో వైసీపీకి బిగ్ షాక్ తగిలింది. అటవీశాఖ అభివృద్ధి కార్పొరేషన్ డైరెక్టర్ నైనార్ తన అనుచరులతో కలిసి టీడీపీలో చేరారు. వారిని కూటమి నేతలు ఆర్ని శ్రీనివాసులు, మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ, ఎంపీ అభ్యర్థి వరప్రసాద్ వారిని కూటమిలోకి ఆహ్వానించారు. వారితో పాటు సుమారు 200 రజక కుటుంబాలు సైతం కూటమి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా కూటమి నేతలు మాట్లాడుతూ ప్రజలకు సేవ చేయడమే కూటమి లక్ష్యమన్నారు. రాష్ట్రాన్ని దోచుకున్న వైసీపీ సర్కార్ మరో 10 రోజుల్లో గద్దె దిగుతుందని, కూటమి అధికారంలోకి వస్తుందని వారు ధీమా వ్యక్తం చేశారు. కూటమిలో కల్పిస్తామనేసి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, భవిష్యత్తులో ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ప్రకటించిన సూపర్ 6 మరి దానితో పాటు చాలా అనేకమైన సంక్షేమాలు ప్రకటించడం జరిగింది. ఖచ్చితంగా కూడా ఇవన్నిటినీ కూడా ప్రజలకు చేరువ దగ్గరికి చేర్చి ప్రజలకు అందుబాటులో తీసుకొచ్చి ప్రతి ఒక్కరికి మేలు జరిగే విధంగా చేయడమే ఎన్డీఏ కూటమి ఒక ముఖ్య ప్రధాన ఉద్దేశం అనేసి కూడా తెలియజేసుకుంటూ, ఇప్పుడు ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జరుగుతున్న రాక్షస పాలన, అరాచక పాలన, ముఠా పాలన, దుర్మార్గ పాలన అన్నిటినీ అంతం చేయడానికి చిత్తూరు తిరుపతి పట్టణం నుంచి శ్రీకాకుళం వరకు నాంది పలుకుతున్నారు. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో కుప్పం నుంచి చంద్రబాబు నాయుడు గారి నియోజకవర్గం నుంచి శ్రీకాకుళం వరకు ఖచ్చితంగా అన్ని నియోజకవర్గాలు 175 నియోజకవర్గాల్లో 175 నియోజకవర్గాలు గెలిచే దిశగా ఈరోజు పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు గారు, మోదీజీ గారు అడుగులు వేస్తున్నారు. అనే దానికి నిదర్శనమే ఈ రోజున ఎన్డీఏ కూటమి కూటమిలో చేరికలు కానివ్వండి, ఇటు తెలుగుదేశం పార్టీలో రజకుల చేరికలు కానివ్వండి, ఇటు జనసేన పార్టీలో మన నైనార్ శ్రీనివాసుల ఆధ్వర్యంలో ఇక్కడ ఉన్నటువంటి శ్రీహరి ఆటో స్టాండ్ ఆటో యూనియన్ సభ్యులు కానివ్వండి, స్వాతి కిరణ్ ఆటో యూనియన్ సభ్యులు కానివ్వండి, ఇతర కిషోర్ మదన ఆటో యూనియన్స్ సభ్యులందరూ కూడా దాదాపు 3000 మంది చేరికలు ఈ రోజున జరిగాయి. దానిలో భాగంగా మరి దీన్ని బట్టి చూస్తే తిరుపతి నగరంలో మరి భూమన అభినయ్ రెడ్డి గారు అభ్యర్థిగా, వాళ్ళ తండ్రి మరి భూమన కరుణాకర్ రెడ్డి శాసనసభ్యులుగా చేసినటువంటి అవినీతికి, అక్రమాలకి, దౌర్జన్యాలకి తట్టుకోలేకనే ఈ చేరికలు తిరుపతి నగరంలో వన్ సైడెడ్గా జరుగుతున్నాయని ఈ రోజున ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. ఎన్డీఏ అభ్యర్థులుగా డాక్టర్ వరప్రసాద్ గారు ఎంపీ అభ్యర్థి, డాక్టర్ జంగాలపల్లి శ్రీనివాస్ గారు ఎమ్మెల్యే అభ్యర్థి, జనసేన అభ్యర్థి, మా తిరుపతి ఇన్ఛార్జ్ ఎక్స్ ఎమ్మెల్యే సుగుణమ్మ గారు, మరి నా స్నేహితులు మబ్బు దేవనారాయణ రెడ్డి, అదేవిధంగా ఇన్ఛార్జ్ అయినటువంటి లక్ష్మీపతి గారు, మరియు పాటకం వెంకటేష్ గారు, నా స్నేహితులు జనసేన కార్యకర్తలు, నాయకులు, తెలుగుదేశం నాయకులు మరియు ఇతర సభ్యులందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఒక మంచి కార్యక్రమం చేయాలనుకున్నా, ఒక మంచి కార్యక్రమం చేయడానికి సంకల్పంతో ఈరోజు ఈ 3 పార్టీలు ఎన్డీఏ అభ్యర్థులు నిలబెట్టడం జరిగింది. ఎన్నికల